మన మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి డిగ్రీ చదువుకున్న పిల్లలందరికీ ఒక మంచి తీపి కబురు, గట్లనే గుడ్ న్యూస్. అబ్బా గంత పెద్ద గుడ్ న్యూస్ ఏందయ్యా అని అనుకుంటున్నారా? గది తెలుసుకుందామనే గీన మన మహిషపట్నంలో ఉన్నటువంటి గోపాలరావు డిగ్రీ కళాశాలకు వెళ్ళిన ఆడ వెళ్ళంగానే పెద్ద మనుషులందరూ ఇక్కడ కూర్చుండి మీటింగ్ పెట్టుకున్నారు కదా. గంతేకాదు ఈ కార్యక్రమంలో భాగంగానే మన కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి బుచ్చయ్య గారు, అదేవిధంగా అక్కడ లెక్చరర్ అయినటువంటి ప్రొఫెసర్ మన ఓంప్రకాష్ సార్ గారు, అదేవిధంగా డాక్టర్ నాగేష్ గారు, అక్కడ ఉన్నటువంటి మన కాలేజ్ డెవలప్మెంట్ అధ్యక్షులు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పాపినోర్ మనోజ్ గారు, గట్లని ఎన్ఆర్ఐ బాజీరావు గారు, అఖిల్ గారు అక్కడ కూర్చుండి ఏదైతే ఇటీవలే 5 కోట్ల రూపాయలతోటి మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఈ డిగ్రీ పీజీ కళాశాలను నూతనంగా కట్టుకోవడం జరిగింది కదా. దాంట్లో ఈ సంవత్సరం నుంచే నూతనంగా అడ్మిషన్లు ప్రారంభమవుతున్నమాట. అందుకే మన బైంసపట్నము అదేవిధంగా ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే పీజీ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళకు 60 సీట్ల పరిమితితో ఇక్కడ ఎంకామ్ గట్లనే ఇంగ్లీష్లో ఇక్కడ స్పెషల్గా పీజీని ప్రారంభిస్తున్నారు. అందుకే అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇలా ప్రెస్ మిత్రులకు అందరికి పిలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఈ ప్రెస్ మీట్ను రిలీజ్ చేయడం జరిగింది. మీకు తెలిసినటువంటి మిత్రులకు ఈ విషయాన్ని చెప్పండి. గట్లనే ఎవరైతే పీజీ చేసుకోవాలనుకుంటారో వెంబడే వచ్చి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నమాట. నియోజకవర్గ ప్రజలకి శుభవార్త. ఈరోజు గ్రామ పెద్దలు కావచ్చు, నియోజకవర్గ పెద్దలు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, వివిధ రాజకీయ నాయకులు కావచ్చు, అందరి ప్రోద్బలంతో గత 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం పీజీ కోర్సు కావాలని. అదేవిధంగా పక్క బిల్డింగ్ కావాలని కోర్సు ప్రయత్నించినాం. అందరి యొక్క ప్రోద్బలంతో స్పెషల్గా ఇక్కడ సిపిడిసి ఒక అధ్యక్షులకు గర్వపడుతున్నాను. ఇక్కడ సిపిడిసి కమిటీ చాలా యాక్టివ్ ఉంది. మనోజ్ పాపినోర్ కావచ్చు, తర్వాత బాజీరావు సార్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఇంకా మిగతా మెంబర్స్ కావచ్చు. ప్రిన్సిపల్ గారికి స్పెషల్గా లెక్చరర్స్ చాలా కష్టపడి కోఆపరేట్ చేసిండ్రు. ప్రిన్సిపల్ గారి ప్రయత్నం, లెక్చరర్ల ప్రయత్నం, గతంలో సుధాకర్ సార్ ఇక్కడ ఉండే నిర్మల్లో ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నాడు, వారి ప్రయత్నం కావచ్చు. అందరి ప్రయత్నం వల్ల ఇవాళ బైంసాలో ఎంఏ ఇంగ్లీష్ మళ్ళీ ఎంకామ్ కోర్సులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ఎకడమిక్ నుంచి. ఆ తర్వాత అతి త్వరలోనే మిగతా కోర్సులు, సైన్స్ కోర్సులు కావచ్చు, ఇంకా పొలిటికల్ సైన్స్ కావచ్చు, అనేక కోర్సులు తయారైతే దీనికి విద్యార్థులు అదృష్టంగా భావించి రెగ్యులర్గా మన అడ్మిషన్ తీసుకొని మన కాలేజ్కు రెగ్యులర్గా వచ్చి వస్తే బాగుంటుంది. ఇదే విధంగా మా ప్రిన్సిపల్ బుచ్చయ్య సార్ గారికి నిజంగా అభినందనం. వారి ప్రయత్నం కూడా చాలా ఉంది. ఇందులో అతను నిర్వహణగా కృషి చేసి ఇవాళ ఎమ్మెల్యే గారి ప్రయత్నం కావచ్చు, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ పక్క దాదాపు 6 కోట్ల భవనం తయారైంది. చాలా చాలా సంతోషం. మా బైంసపట్నానికి నాయకులు ఇంత ప్రయత్నం చేసి ముందుకు రావడం, ఎమ్మెల్యే గారికి మిగతా ఇతర నాయకులందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందనలు. ఇన్ ఫ్యూచర్ కూడా ఇంకా అనేక మనకు సైన్స్ ల్యాబ్లు కావాలా, సైన్స్ కోర్సు కావాలంటే దేనికన్నా రాజకీయ నాయకులు లేని ఏది కాదు. మీరందరూ ప్రయత్నం చేసి మన కళాశాలకు ఒక దివ్యంగా ఏ విధంగా నిజామాబాద్లో గిరిరాజ్ కాలేజ్ ఉందో దానికి దీటుగా మన కాలేజ్ తయారు చేస్తారని ఆశిస్తున్నాను. మేము ఇక్కడ రాత్రి మళ్ళీ కష్టపడతాం, మీరందరూ ప్రయత్నం చేయాలి. బైంసా ప్రజలకు ఒక శుభవార్త ఏంటంటే మన స్థానిక గోపాలరావు డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు ఎంఏ ఇంగ్లీష్ మరియు ఎంకామ్ 60 సీట్లు మన ఇక్కడ కమిషనర్ శ్రీ దేవసేన ఐఏఎస్ గారు మనకు ఆమోదించడం జరిగింది. ఏదైతే మేము రిక్వెస్ట్ పెట్టినామో నిజంగా వెంటనే ఆమోదించిన ఐఏఎస్ అధికారికి అనుకోండి, మరియు స్థానిక ఇక్కడ మన కాలేజ్ ప్రిన్సిపల్ బుచ్చయ్య సార్ గారికి, అలాగే సిపిడిసి చైర్మన్ అధ్యక్షులు డాక్టర్ నాగేష్ సార్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ మనోజ్ గారికి దీనికి మేమందరము వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ దానికి సహాయపడేటువంటి స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి, అలాగే స్థానిక ఎంపీ గూడెం నాగేష్ సార్ గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుకోండి, మరియు స్థానిక అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు మేమందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సిపిడిసి కొత్త సిపిడిసి అయినప్పటి నుండి నిజంగా మన ఇక్కడే కొత్త బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పెయింట్ వేసి మంచి వాతావరణంలో ఈ డిగ్రీ కాలేజ్ నడుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా సిపిడిసి సభ్యులు అనుకోండి, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏమేమి డెవలప్మెంట్ చేయాలో ఖచ్చితంగా అవన్నీ డెవలప్మెంట్ చేసి అనేక ఈ మంచి అవకాశాన్ని ముదోల్ నియోజకవర్గ యువకులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. సభకు నమస్కారం. నేటి సమావేశానికి పీజీ కోర్సు వచ్చిన శుభ సందర్భంగా సమావేశం కావడం జరిగింది. ముందుగా భోస్లే సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళు 96లో నాటినటువంటి మొల్కా
ఈరోజు వటవృక్షంగా మారుతూ ఎందరో పిల్లలకు సౌకర్యాలను కలిగిస్తుంది. అదే సందర్భంలో ఈ సంవత్సరం పీజీ కోర్సు శాంక్షన్ కావడము, ఈ కోర్సు కొరకు మా కళాశాల ప్రిన్సిపాల్ గారు మరియు సిపిడిసి అధ్యక్షులు డాక్టర్ నాగేష్ గారు, మా బాజీరావు పటేల్ గారు, నిఖిల్ గారు, సిపిడిసి మెంబర్స్ అందరి సహకార్యాలు మరియు టీచింగ్ నాన్ టీచింగ్ వారి సహకారాలతో ఈరోజు కమిషనర్ గారు పీజీ కోర్సు శాంక్షన్ చేయడం జరిగింది. అటువంటి శుభ సందర్భంగా ఈరోజు సమావేశంలో మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఈ ముదోల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. చెప్పండి. ఇంగ్లీష్ మాట్లాడాలి. లే కూర్చోండి చెప్పండి. ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి కళాశాల సిపిడిసి మెంబర్లందరికీ ధన్యవాదాలు సార్. ప్రత్యేకంగా ఈ మీటింగు ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాంత చిరకాల వాంఛ, అందులో ముఖ్యంగా భైంసా కళాశాల సిపిడిసి యొక్క చిరకాల వాంఛ. ఈ కళాశాలకు ఈ సంవత్సరం నుండి, ఇటు చూడండి, ఇటు చూసి చెప్పండి. ఈ కళాశాలకు ఈ సంవత్సరం నుండి అంటే 2026 నుండి 26 అండ్ 27 సంవత్సరానికి గాను పీజీ కోర్సులు 2 శాంక్షన్ అయినాయి. అందులో పీజీ కోర్సులలో ఫస్ట్ పీజీ కోర్సు ఎంకామ్, దీనికి సంబంధించి 60 మంది స్టూడెంట్స్కు గాను ఇక్కడ అడ్మిషన్స్ లభ్యమవుతాయి. అదేవిధంగా ఎంఏ ఇంగ్లీష్ కూడా 60 సీట్లతోటి మనకు శాంక్షన్ అయినాయి. కాబట్టి ఈ కళాశాలకు ఈ సంవత్సరం నుండి ఎంకామ్లో 60 సీట్లు, ఎంఏ ఇంగ్లీష్లో 60 సీట్లకు కానీ జూన్ 1 నుండి అడ్మిషన్స్ అది ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ ప్రాంత విద్యార్థులకు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఈ ప్రాంత వాసులు విద్యారంగంలో కానీ మిగతా అన్ని రంగంలో అభివృద్ధి సాధించాలని సందర్భంగా నేను కోరుచున్నాను. ఈ కోర్సులు రావడానికి చేదోడు వాదోడుగా అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి కళాశాల సిపిడిసి మెంబర్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.